హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ నెల 16వ తేదీన ఉద్యోగుల డిమాండ్లకు ఆమోద ముద్ర అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో రాజకీయంగా, పరిపాలనా పరంగా అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల చిక్కుముడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రభుత్వం ముందుగా రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోలు జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ జీవోలపై హైకోర్టు విచారణ జరిపి పాత విధానం ప్రకారంగా ఎన్నికలు నిర్వహించాలని అయితే సూచించింది. సో, దీంతో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 25% రిజర్వేషన్లు అమల్లో అయితే ఉంటాయి. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాల నడుమున సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశానికి తేదీని ఖరారు చేశారు. ఈ కేబినెట్ భేటీలో హైకోర్టు తీర్పు, బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్య చర్చ జరగనుంది. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఇది స్థానిక ఎన్నికల ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం అయితే ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఉద్యోగులకు శుభవార్త వస్తుందా అంటే, ఇక ఈ కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలతో పాటు ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారము. ఇందులో పెండింగ్ బకాయిల విడుదల, డీఏ పెంపు, కొత్త నియామకాలపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు వెలువడితే వారిలో నెలకొన్న అసంతృప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త నియామకాలపైన చర్చ జరగడం ఉద్యోగులకు కూడా ఆశలు రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా అయితే ఉంది. ఈ సమయంలో దీనిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే అది ప్రభుత్వ విశ్వసనీయతను పెంచుతుంది. రాష్ట్రం మొత్తం దృష్టి ఈ నెల 16వ తేదీన జరగబోయేటటువంటి కేబినెట్ భేటీ తెలంగాణలో రాజకీయంగాను మరియు పరిపాలన పరంగా కూడా కీలకం కాబోతోంది. స్థానిక ఎన్నికలు నిర్ణయాలు, ఉద్యోగుల అంశాలు రెండిటిపైన సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయాలపై రాష్ట్రం మొత్తం దృష్టి నిలిచింది. ప్రజలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ విశ్లేషకులు ఈ యొక్క సమావేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తెలంగాణ భవిష్యత్తుపై ఈ నిర్ణయాలు గణనీయమైన ప్రభావం అయితే చూపనున్నాయి.